శ్రీశైలంలో రూమ్ కావాలంటే ది బెస్ట్ ఆప్షన్ వచ్చేసి సత్రాలేనండి. ఇక్కడ చాలా రకాల సత్రాలు అయితే ఉంటాయన్నమాట మనకి శ్రీశైలంలో. క్యాస్ట్ బట్టి రెడ్డి సత్రం, వాల్మీకి సత్రం, అలాగే కమ్మ సత్రం, ఇలాగ చాలా రకాల సత్రాలు అయితే ఉన్నాయన్నమాట. ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ లేని వాళ్ళు రూమ్ బాగుంటే చాలు మాకు అనుకునే వాళ్ళు ఎక్కడైనా దిగిపోతారనమాట. ముఖ్యంగా తమ బడ్జెట్లో వచ్చేసరికి నేనైతే ఇక్కడ కరికాల సత్రంలో అయితే స్టే చేశాను ఫ్రెండ్స్. 2 days వచ్చేసి శ్రీశైలంలో. ఇక్కడ 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పర్ డే. మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి శ్రీశైలంలో సింగిల్గా వెళ్తే ఎక్కడా కూడా రూమ్స్ అయితే ఇవ్వరు. ఈ కరికాల సత్రంలో విజిట్ చేస్తే కనుక మనకి సింగిల్ పర్సన్కి స్టే చేయడానికి హాల్ టైప్లో అయితే ఇస్తున్నారనమాట. వాళ్ళే మనకి మ్యాట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే డిసప్పాయింట్ చేసింది ఏంటంటే కామన్ వాష్రూమ్ అనమాట. కొంచెం అటు ఇటు ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ అడ్జస్ట్ అయిపోతే ఏం ఉండదన్నమాట. ఎట్లా కొట్లాగా మనకి రాత్రి పూట కానీ మధ్యాహ్నం పూట కానీ కడుపు నిండా వీళ్ళే ఫ్రీగా అన్నదానం కూడా చేస్తున్నారు. టేస్ట్ విషయానికి వస్తే కనుక అన్నీ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ వంటల మేస్త్రి వచ్చేసి గోదావరి వాళ్ళు అనమాట అండి. ఫుడ్ కూడా అన్నీ కూడా నాకు 2 రోజులు అయితే చాలా బాగా పెట్టారు. బయట మనకి స్టే చేయాలంటే సింగిల్ పర్సన్కి 400 రూపీస్ అని డార్మెటరీ. 400 లేకపోతే 450 అలాగ ఉంటుందన్నమాట. పైగా ఏం తినాలన్నా సరే బయట తినాల్సిందే. టిఫిన్ దగ్గర నుంచి భోజనం దగ్గర నుంచి అన్నీ కూడా. శ్రీశైలంలో మీకు రేట్లు తెలుసు కదా ఫ్రెండ్స్. టిఫిన్ దగ్గర మీల్స్ కానీ అంతంత హై రేట్స్ ఉంటాయో. మనం రోజు ఏం తింటాం చెప్పండి. ఇక్కడైతే హోమ్ మేడ్ టైప్లో మనకి కడుపు నిండా పెడతారు అన్నదానం మనకి కావాల్సినంత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓంకార్ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.